ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని దౌర్భాగ్యుడు అంటానా? అనకూడదు కదా. మీకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా? ఇంగిత జ్ఞానం ఉందా మీకు? మీరు అధికారం ప్రతినిధి అయ్యుండి ఎదుటి వాళ్ళకి గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. రాజ్యాంగం ఏం నేర్పింది మీకు? మీ అధికారి ఇదే నేర్పాడా? మీ అధిపతి ఇదే నేర్పాడా మీకు? మమ్మల్ని ఎదుటి వాళ్ళ మీద ఛానల్ మీద ముడిపడేస్తారు. ప్రజలకు తెలుసు ఏఎన్ఎన్ ఛానల్ అంటే ఏంటో. ఏఎన్ఎన్ ఛానల్ ఒకళ్ళు కొమ్ము కాస్తే మీ వైసీపీ వాళ్ళు వాయిసే తీసుకోదు. మేము ఇంకొకళ్ళలాగా ఒక సాక్షి టీవీ లాగా ఒక్కళ్ళ వాయిసే తీసుకుంటాం. మీ వాయిస్ ఎందుకు తీసుకుంటున్నాం? మీరు గొడ్డ కాల్చి మొక్క మీద yes ప్లీజ్ కంటిన్యూ. సబ్జెక్ట్ మీద కంటిన్యూ చేయండి. చెప్పండి సార్. డ్రైవర్ రాయుడు చెప్పాడు, వినీత్ కోట చెప్పారు, ఇందులో కొట్టే సాయి అనే వ్యక్తి, పేట చంద్రశేఖర్, సుశీత్, వీళ్ళు ముగ్గురు హస్తం ఉంది. వీళ్ళు ముగ్గురు సుధీర్ రెడ్డి దగ్గర 60 లక్షలు తీసుకొని ఈ వ్యక్తికి ఎవరైతే ఈ డ్రైవర్ రావడం వ్యక్తి ఆ యొక్క బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత వాటాదారులందరూ కూడా సుచిత్ గాని, పేట చంద్రశేఖర్ గాని, కొట్టే సాయి గాని, ఈ రాయుడు గాని, ఈ నలుగురు వాటాదారుడు. ఈ చేసిన సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో ఈ నలుగురు వాటాదారులు. మీరు కాదని మీరు ఎలా చెప్తారు? అవునా కాదని స్టేట్మెంట్ మీరు అవునని స్టేట్మెంట్ ఎలా ఇస్తారంటనా? రైట్ మరి రాయుడు చెప్పాడు, కోట కూడా మొన్న లెటర్ రాశారు. ఆవిడ పవన్ కళ్యాణ్ గారికి రాశారు, అయ్యా ఈ కొట్టే సాయి అనే వ్యక్తి మంచోడు కాదు, ఆడాల పట్ల మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి కాదు, ఈ వ్యక్తికి ఈ యొక్క కేసులో సంబంధం ఉందని వినీత్ ఘాట్ గారు పెద్ద లెటర్ రాశారు పవన్ కళ్యాణ్ గారికి. రైట్ మీరు మాట్లాడండి. మరి కాసేపట్లో మీ దగ్గర వస్తాను. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు ఫోన్ లైన్లో, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. మీకు లక్ష్మణ్ రావు గారు కూడా నమస్కారం సార్. ఎలా చూడాలి సార్ ఈ జరుగుతున్న సినారియో మొత్తాన్ని? ఓ పక్కన టీడీపీ బొజ్జల సుధీర్ రెడ్డి, మరోవైపు వినూత కోట వాళ్ళు హత్య చేశారనేది అభియోగం. మరి బొజ్జల సుధీర్ రెడ్డి దీనికి కారకుడని ఇప్పుడు వచ్చిన సెల్ఫీ వీడియో వచ్చింది. దానికి ఎలా చూడాలి? వైసీపీ నేతలు మాట్లాడుతున్న మాటలను ఎలా చూడాలి? ఏమంటారు మీరు? సార్ మొట్టమొదటిగా వినూత కోట గారి ఇష్యూని కంప్లీట్ గా టీడీపీ సైడ్కి వెళ్లకుండా లక్ష్మణ్ రావు గారు ఇష్యూని డైవర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారి మీద డైవర్ట్ చేశారు. బహుశా టీడీపీకి వైసీపీకి ఉన్న బాంధవ్యాల గురించి లేదా ఒకరికొకరు అవగాహన గురించి అనుకుంటాను. వాళ్ళకి ఏమేదికి వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారు తలకు చుట్టుకోకుండా ఈ ఇష్యూని తెలుగుగా లక్ష్మణ్ రావు గారు వాళ్ళు జగన్మోహన్ రావు గారు చెప్పమన్నారో మరి ఎవరు చెప్పమని తెలుగు ఇష్యూని తెలుగుగా డైవర్ట్ చేసి జనసేన సైడ్కి మార్చాడు. రెండో ఇష్యూ మొట్టమొదటిగా కొట్టే సాయి ఏదో నీచుడో నికృష్టుడు ఏదో అన్నాడు, పవన్ కళ్యాణ్ దౌర్భాగ్యుడు అన్నాడు. డిబేట్ కి సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు తిట్టినందుకు లక్ష్మణ్ రావు గారితో క్షమాపణ చెప్పించరా మీరు? ఎస్, ఎవరైనా దాన్ని నేను ఖండించాను కదండి. ఇంక మనం చెప్పించడం ఆయన విజ్ఞతకు వదిలేయాలి. ఎస్, మీరు కంటిన్యూ చేయండి. ఆయన అన్న మాటకే పొరపాటున అన్నానని అనిపించరా? ఎవరైనా గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలం, నీళ్లు తాగించలేం కదా. మేమైతే ఖండించాం, మీరైతే టాపిక్ లో మూర్ఖులతో డిబేట్ పెట్టడం మేము మూర్ఖుల కింద మారాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఏదో తెలుగుదేశం చేసిన తప్పులు బయట కూర్చుని కేసు విషయంలో మాట్లాడతాను అనుకున్నా. ఈ రోజు లక్ష్మణ్ రావు గురించి మాట్లాడాల్సి వస్తున్న పరిస్థితి. ప్రతి రోజు ఇదే కర్మ మాకు. మూర్ఖులతో డిబేట్ ఏంటి సార్? ఏంటంటే మూర్ఖత్వం మాట్లాడితే లక్ష్మణ్ రావు తలకాయ పోయిందా ఏంటి? ఆయనకి మూర్ఖుడే. జగన్మోహన్ రెడ్డి దౌర్భాగ్యుడైతే పవన్ కళ్యాణ్ దౌర్భాగ్యుడే, జగన్మోహన్ రెడ్డి నీచుడైతే పవన్ కళ్యాణ్ నీచుడే. ఏంటది భలే పోల్చి పేల్చాడు. ఆయన ఏంటది సుధీర్ రెడ్డి గారికి ఎంపీ సీటు రాదోమో అని కొట్టేది వినూత కోట మీద కేసు ఇరిపించాడు. ఏది అలా ఆయన ఏం పేరు వివేకానంద రెడ్డి గారి కేసు ఏం అదే కదా. ఆయనకు అనుమానం అదే. ఆయన పేరు ఏం పేరు? వాళ్ళ తమ్ముడు వాళ్ళ బ్రదర్ ఇది వివేకానంద రెడ్డి గారు బతుకుందని చెబుతారు. నాకు ఎంపీ సీట్ రాదని ఎలా అయితే అడ్డు తప్పించేసి చంపించారు, ఇలాగే చంపించారేమో అని వాళ్ళ నాయకుడు ఏదైతే చేశారో అలా చేశారో లక్ష్మణ్ రావు గారికి అనుమానం. ఇలాగే చేసి ఉంటారని. అలాగే వాళ్ళ నాయకుడు వాళ్ళ ఎంపీ పేరు గుర్తు రావట్లేదు నాకు. ఎలాగైతే డబ్బులు తీసుకున్నాడు నేను చూస్తుంటాడు బహుశా మనసం కింద నుంచి. ఇలాగే పవన్ కళ్యాణ్ కూడా డబ్బులు తీసేసుకుని ఉంటాడని డౌట్. అది పక్క ఊళ్ళో లోకం అంతా పక్క గడిపిస్తుంది. నాలుగు నాయకులు డబ్బులు తీసేసుకుని మద్దతు చేయించేస్తే అందరూ అలా చేసేస్తారు అనుకుంటాడు ఆయన. మళ్ళీ వాళ్ళు తప్పులా జగన్మోహన్ రెడ్డి తిడుతున్నాడు, మరి పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు తెలియదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తిడుతున్నాడు అని అనుకున్న దౌర్భాగ్యుడా నువ్వు చేసిన తప్పుది ఆయన ఎలాగ వచ్చిందిరా ఆయన మేమేం మాట్లాడలేకపోతున్నావు. అది లక్ష్మణ్ రావు గారి నాలెడ్జ్. కరుకు చించుకుంటే కాళ్ళలో పడుతుందని మీకు వస్తారు సార్ ముందు. రాజశేఖర రెడ్డి గారు ఎలా చనిపోయారో చెప్పలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలకు అన్యాయం ఎందుకు జరిగిందో చెప్పాలి. వ్యక్తి తల్లి మీద కేసులు వేసిన వ్యక్తి, పినతండ్రికి న్యాయం చేయని వ్యక్తి, న్యాయం చేయని వ్యక్తి.
సార్ మీరు ఆయన తీసుకునేలా ఉంటే నేను కట్ చేసేది. ఏ టాపిక్ ఎస్ ఎస్ మీరు 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 నోట్ చేసుకోండి. మీరు మాట్లాడదురు కానీ లక్ష్మణ్ రావు గారు మీరు మాట్లాడదురు కానీ ఆగండి. లక్ష్మణ్ రావు గారు మీరు మాట్లాడదురు కానీ లక్ష్మణ్ రావు గారు మీరు మాట్లాడినంత సేపు ఆయన మాట్లాడలేదు కదా. పనికిమాలిన డిబేట్ ఒక్క నిమిషం లక్ష్మణ్ రావు గారు మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా, ఆయన వాయిస్ తీసుకోలేదు కదా. మీరు నోట్ చేసుకోండి. ఆయన మాట్లాడి ఖండిస్తే మీరు మాట్లాడండి ప్లీజ్. ఎస్